హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్చువల్ టాక్స్ బై గ్రాహ్య. నేను మీ ముందుకి ఓ సరికొత్త టాపిక్తో వచ్చేసానండి. ఆ టాపిక్ ఏంటంటే సెల్ఫ్ మోటివేషన్. హౌ టు డెవలప్ ఏ సెల్ఫ్ మోటివేషన్. అసలు సెల్ఫ్ మోటివేషన్ అంటే ఏంటండి, దాన్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. సెల్ఫ్ మోటివేషన్ అంటే ఏం లేదండి, చాలా సింపుల్. అసలు ఎవరో మన వచ్చి ప్రోత్సహిస్తారు, మనల్ని ఎంకరేజ్ చేస్తారు, మోటివేట్ చేస్తారు అనుకోగల, మనల్ని మనమే మోటివేట్ చేసుకోవచ్చు. ఎవరో మోటివేషన్ మనకు అవసరం లేదు. సెల్ఫ్ మోటివేషన్ అంటే మనల్ని ఒక ప్రాసెస్లో ఇనిషియేట్ చేసుకోవడం, లేదంటే మనల్ని మోటివేట్ చేసుకోవడం, దాన్నే సెల్ఫ్ మోటివేషన్ అంటారు. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఏంటంటే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఏ పర్సన్ విత్ పర్ఫెక్ట్నెస్ అండ్ బీ పర్సన్ విత్ డైలమా. ఏ పర్సన్ ఎలా ఉంటాడండి, ఏ పని చేసినా ఒక క్లారిటీతో, ఒక ప్లానింగ్తో, ఒక పర్ఫెక్షన్తో ఉంటాడు. అదే బీ పర్సన్కి ప్లానింగ్ ఉండదు, గోల్ ఉండదు, చేసే పనిలో పర్ఫెక్షన్ ఉండదు. ఏది పడితే అప్పటికప్పుడు ఆ పని చేసామా లేదా అని చెక్ చేసుకుంటాడు, అంతే. అదే ఏ పర్సన్ అయితే చేసే పనిలో ఒక క్లారిటీ ఉంటుంది, ఒక మీన్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఒక పర్ఫెక్షన్ అనేది ఉంటుంది, ఒక ప్లానింగ్తో కూడిన పని ఏ పర్సన్ చేసేది. బీ పర్సన్ సిచ్యువేషన్కి తగ్గట్టు, ఆ పనిని తగ్గట్టు చేసేస్తాడనమాట. అలా ఎప్పుడు మనం ఉండకూడదు. ఇక్కడ ఎలా ఉండాలి అంటే ఏ పర్సన్ ఉన్నట్టు ఉండాలి. ఏ పర్సన్ అలా పర్ఫెక్ట్గా ఉంటే దేన్నైనా మనం రీచ్ అయిపోవచ్చు. పాజిటివ్ థింకింగ్ ఉంటే మనం ఎలా మన గోల్స్ని మనం రీచ్ అవుతాము. ఇక్కడ పర్ఫెక్షన్ ఉంటే మన గోల్ని మనం రీచ్ అయిపోతాం అనమాట. ఎప్పుడు కూడా బీ పర్సన్లో ఎవరు ఉండకండి, ఓకే. ఇక్కడ నేను మీకు ఫ్యూ టిప్స్ చెప్పబోతున్నానండి. ఆ టిప్స్ ఏంటంటే, ఫస్ట్ వన్ వచ్చేసి సెటప్ యువర్ గోల్స్. అంటే ఫస్ట్ మనం ఒక గోల్ నిర్మించుకోవాలండి. మన గోల్స్ ఎప్పుడు కూడా హయ్యర్ లెవెల్లో ఉండాలి. మన గోల్ ఎప్పుడు కూడా స్కైని రీచ్ అవ్వడానికే ఉండాలి. అంత ఎత్తులో మన గోల్ని అయితే సెట్ చేసుకోవాలి. ఒక గోల్ ఉంటే మన లైఫ్లో ఒక పర్ఫెక్ట్ అచీవ్మెంట్స్, పర్ఫెక్ట్ ప్లానింగ్, ఒక పర్ఫెక్ట్నెస్ అనేది ఉంటుంది. గోల్ లేకపోతే ఎప్పుడు ఏం చేస్తామో తెలియదు. అలా చేసుకుంటూ వెళ్ళిపోతాం, చివరికి ఏమీ చేయలేని వాళ్ళ మిగిలిపోతాం. ఒక పర్ఫెక్షన్ ఉండాలి అంటే మన గోల్స్ని, మన పర్ఫెక్ట్ గోల్స్ని అయితే మనం సెట్ చేసుకోవాలి. మన గోల్ ఎప్పుడు కూడా అప్ టు ది స్కై, లిమిట్ అప్ టు ది స్కై ఉండాలి. అసలు మన గోల్స్కి లిమిటే లేదు. ఎప్పుడు కూడా మన గోల్ అనేది హయ్యర్ ఇమాజినేషన్స్లో, హయ్యర్ లెవెల్స్లో ఉండాలి. మన గోల్ని ఎప్పుడు మనం కించపరచకూడదు. వీ హ్యావ్ టు డిజర్వ్ ఇట్, ఓకే. మనం సెట్ చేసుకున్న గోల్స్కి ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది మనం అరేంజ్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఆ ప్లానింగ్ అనేది కరెక్ట్ వేలో ఉండాలి. మనం ఆ గోల్కి సంబంధించి ఎప్పుడూ పాజిటివ్గానే థింక్ చేస్తూ ఉండాలి. అసలు నెగిటివ్ థాట్స్ అనేవి మనలో ఉండకూడదు. ఇదండి ఫస్ట్ పాయింట్, సెటప్ యువర్ గోల్స్. సెకండ్ పాయింట్ వచ్చేసి, నేను ఆల్రెడీ మీకు ముందు వీడియోలోనే చెప్పాను, సెల్ఫ్ టాక్. మిర్రర్లో మనల్ని మనం చూసుకుంటూ మాట్లాడుకోలేము. అట్లీస్ట్ మిర్రర్లో కాదు, డైలీ ఒకసారి మనతో మనం మాట్లాడుకోవాలి. మార్నింగ్ లేవగానే అట్లీస్ట్ 2 minutes, నైట్ పడుకునే ముందు 2 minutes or 3 minutes, అలా డేకి అట్లీస్ట్ 5 minutes అని మనం మాట్లాడుకోవాలండి. మనలో మనం అందరిలో ఉన్నప్పుడు మనలో మనం మాట్లాడుకోకూడదు. మనతో మనం ఒంటరిగా ఉన్నప్పుడే మాట్లాడుకోవాలి. డేకి ఒక్కసారైనా మనం మాట్లాడుకోవాలి. డైలీ వన్స్ ఏ టాక్, సెల్ఫ్ టాక్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈరోజు మనం ఏం చేయబోతున్నాము, మనకు ఒక ప్లానింగ్ ఉంటుంది కదండి, ఆబ్వియస్లీ. సో ఈరోజు మనం ఏం చేయబోతున్నాం, మనతో మనం మాట్లాడుకుందాం. ఇవాల్యుయేట్ చేసుకోకుండా, మనని ఇమాజినేషన్ చేసుకోకుండా మనతో మనం మాట్లాడుకుందాం. మనం ఇక్కడ డైలీ చేసే తప్పు ఏంటంటే 80 to 90% మనతో మనం మాట్లాడుకోం, ఎదుటి వాళ్ళతో మాట్లాడతాం. అన్నెసెసరీ టాక్ వద్దండి అస్సలు. ఎదుటి వాళ్ళతో మాట్లాడడం వల్ల మనకు వచ్చింది లేదు. అన్నెసరీ టాక్ని అంతా వదిలేయండి. మనతో మనం మాట్లాడుకోవడం వల్ల మనమేంటో మనకు తెలుస్తుంది, మన తప్పులేంటో మనం ఇవాల్యుయేట్ చేసుకోగలం. సో డేకి అట్లీస్ట్ 5 minutes అయినా మనలో మనం మాట్లాడుకోవాలి. ఈరోజు ఏం చేద్దాం అనుకున్నాము, పడుకునే ముందు నేను ఏవైతే ప్లాన్ చేసుకున్నానో, ఏం చేద్దాం అనుకున్నామో, అసలు ఏం చేశాను, అట్లీస్ట్ మాట్లాడుకుంటే మన గురించి మనకేంటో తెలుస్తుంది. ఇదే అండి సెకండ్ పాయింట్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి, డు నాట్ కంపేర్ విత్ అదర్స్. ఏంటండి, డు నాట్ కంపేర్ విత్ అదర్స్. మనం ఎదుటి వాళ్ళతో ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదండి. కంపేర్ చేసుకున్న లెవెల్ వరకే మనం ఎదుగుతాం. ఆ తర్వాత మనం ఎదగలేమన్నమాట. ఏంటంటే ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఏంటంటే, మనం ఒక బిజినెస్ స్టార్ట్ చేసాము,
సేమ్ బిజినెస్ వేరే వాళ్ళకి ఉంది, మనకు తెలిసిన వాళ్ళకి. వాళ్ళ బిజినెస్లో చాలా ఎక్కువ సంపాదించారు, చాలా ఎత్తుకు ఎదిగారు, ఒక స్టేజ్, ఒక లెవెల్, ఒక స్ట్రాటజీకి వెళ్ళిపోయారు. మనం స్టార్టింగ్ లెవెల్స్లో ఉన్నాం. వాళ్ళతో కంపేర్ చేసుకుంటే వాళ్ళు ఎదిగినంత ఎత్తు వరకు మనం ఎదగలుగుతాం. వాళ్ళ స్ట్రాటజీని మనం రీచ్ అవుతాం. కష్టపడి, కింద పడి, మీద పడి, ఎలా అయినా ఆ స్ట్రాటజీకి మనం రీచ్ అవుతాం. కానీ ఏంటంటే ఇక్కడ ఆ స్ట్రాటజీకి రీచ్ అయిన తర్వాత అంతకు మించి ఎదగాలి అని మనం అనుకోం. వాళ్ళు అక్కడితో రీచ్ అయ్యారు, ఆగిపోయారు, మనము అక్కడి వరకు రీచ్ అయ్యాము అనుకుంటాం. కానీ అంతకు మించి ఎదుగుతాను అనుకోం. మన ఎదుగుదల ఉండాలి అంటే, మనం ఇంకా హయ్యర్ లెవెల్స్కి వెళ్ళాలంటే, మన సక్సెస్ని మనం రీచ్ అవ్వాలంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. కంపారిజన్ అనేది కొన్నిట్లో ఉండొచ్చు, లైక్ బిహేవియర్ పార్ట్స్లో ఉండొచ్చు. అంతేగాని ఇంకా ఎక్సీడ్ అవ్వకూడదండి. దానికి కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది. ఇదేనండి కంపారిజన్ గురించి నేను చెప్పాలనుకున్నాను. కంపారిజన్లో వేరే వాళ్ళతో కంపేర్ చేసే బదులు మనల్ని మనం ఇవాల్యుయేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మనం చేసే పనులలో కానీ, ఏదైనా ఒక ప్రాసెస్ అయితే తీసుకున్నా, ఒక ప్రాజెక్ట్ తీసుకున్నా, ఎక్సెట్రా ఏదైనా ఒక పని చేస్తే దానిలో మనం ఏం చేసాము, ఎలా చేసాము అని మనల్ని మనం ఇవాల్యుయేట్ చేసుకుంటే మనలో మిస్టేక్స్ ఏమైతే ఉన్నాయో అన్నీ తెలుస్తాయి. సో మనల్ని మనం ఇవాల్యుయేట్ చేసుకుంటూ ఉండాలి. మనం చేసే పనులు కానీ, మిస్టేక్స్ కానీ ఏవైనా ఉన్నా సరే మనల్ని ఇవాల్యుయేట్ చేసుకోవాలి. అట్ ద సేమ్ టైం ఇక్కడ కాంపిటీషన్ అండ్ కంపారిజన్ రెండు ఉండాలి. అంటే కాంపిటీషన్ విత్ యువర్ సెల్ఫ్, కంపారిజన్ విత్ యువర్ సెల్ఫ్. కాంపిటీషన్కి కంపారిజన్కి చాలా తేడా ఉందండి. కాంపిటీషన్ అంటే మనతో కాంపిటేట్ చేసుకోవాలి. కాంపిటీషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా కాంపిటీషన్ ఎంకరేజ్మెంట్ ఉంటే మనం ఇన్స్పిరేషన్తో చేయాలనుకున్న పనిని ముందుకు వెళ్తాం. అలానే కంపారిజన్ అంటే మనం చేసిన తర్వాత ముందు మనం ఏం చేయాలనుకున్నాము, ఏం చేసాము, ఈ రెండింటికి కంపారిజన్ ఉంటే అక్కడ మనం ఏదైతే చేయాలనుకుని చేయలేదో, లేదా మర్చిపోయామో, లేదంటే అక్కడ మన యొక్క మిస్టేక్ని మనం ఇవాల్యుయేట్ చేసుకోగలుగుతాం. సో ఇక్కడ కాంపిటీషన్కి కంపారిజన్కి చాలా డిఫరెన్స్ ఉండదు. అలానే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనల్ని మనం కంపేర్ చేసుకుంటూ ఉంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది మనలో ఇంక్రీజ్ అవుతుంది. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎప్పుడైతే మనకి ఇంక్రీజ్ అవుతాయో మనం పెట్టుకున్న గోల్కి, లేదా మనం రీచ్ అవ్వాలనుకున్న గోల్కి చాలా ఈజీ వేలో మనం రీచ్ అయిపోతామండి. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి సెలబ్రేట్ యువర్ ఫెయిల్యూర్ అండి. మనం ఎగ్జామ్స్ రాసినప్పుడు కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసినప్పుడు కానీ, లేదంటే ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు కానీ, ఎలా వెళ్తుంటాం కానీ, అప్పుడు సమ్టైమ్స్ వీ మే గెట్ ఫెయిల్. ఎగ్జామ్ రాస్తాం, అటెంప్ట్ చేస్తాం, బాగానే చేస్తాం, కానీ ఏదో సర్టెన్ రీజన్స్ వల్ల మనం ఫెయిల్ అయిపోతాం. మనం ఫెయిల్ అయినప్పుడు మనల్ని మనం కృంగిపోకూడదండి, మనల్ని మనం దిగజారిపోకూడదు. మనం చాలా స్ట్రాంగ్గా ఉండాలి. మనం ఆ ఫెయిల్యూర్ని తీసుకోవాలి. అలా ఎప్పుడైతే తీసుకుంటామో మనం ఆటోమేటిక్గా మన సక్సెస్ని మనం రీచ్ అయిపోతాం. మనం ఎప్పుడైతే ఆ ఫెయిల్యూర్ని ఈజీగా తీసుకుంటామో, చాలా పాజిటివ్గా తీసుకుంటామో, ఆ ఫెయిల్యూర్ అనేది మన లెవెల్స్ని పెంచడానికి, మన యొక్క స్టేటస్ని పెంచడానికి, స్ట్రాటజీస్ని పెంచడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. ఇప్పుడు ఫెయిల్ అవుతే నెక్స్ట్ టైం ఏం చేస్తాం, ఆ పనిలోనే ఇంకొంచెం పర్ఫెక్షన్తో ముందుకెళ్తాము. అలానే ఇప్పుడు ఏదైనా ఎగ్జామ్ రాసి కానీ, లేదంటే ఇంటర్వ్యూకి వెళ్ళి కానీ మనం ఫెయిల్ అయితే ఏం చేస్తామంటే, మనం ఇప్పుడు ఎలా అయితే ఉన్నామో అలా ఉన్నాం. నెక్స్ట్ టైం మన యొక్క లెవెల్స్ని, మన యొక్క కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుకుంటాము, మన యొక్క నాలెడ్జ్ స్కిల్ని పెంచుకుంటాము. అలానే ఎప్పుడు కూడా మనం ఫెయిల్ అయితే బాధపడిపోకూడదండి. దాన్ని స్ట్రాంగ్గా తీసుకొని మరింత లెవెల్కి ఎదగాలని చెప్పి పాజిటివ్ వేలో తీసుకొని ముందుకెళ్ళిపోవాలి. Failures are the stepping stones to success. So we have to believe in our failures. సెల్ఫ్ ప్యాట్ అంటే ఏంటంటే, మన లైఫ్లో మన భుజాన్ని నెట్టే వాళ్ళు ఉంటారు, మన భుజాన్ని తట్టే వాళ్ళు ఉంటారు. నెట్టే వాళ్ళు అంటే మన మిస్టేక్స్ని ఎత్తి చూపిస్తారు, మనల్ని ముందుకు వెళ్ళనివ్వరు, మనం ఏ పని చేసినా అడ్డంకం చూపిస్తారు. వాళ్ళని భుజాలు నెట్టేవాళ్ళు అంటారు. భుజాలు తట్టేవాళ్ళు అంటే మరెవరో కాదండి, మనం చేస్తున్న పని ఎంకరేజ్ చేస్తారు, మనలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్ని పెంచుతారు, మనల్ని మోటివేట్ చేస్తారు. ఇక్కడ వాళ్ళు మనకి కృషి చేస్తూ ఉంటారనమాట. మనం చేసే పనులకి మనకి హెల్ప్ చేస్తారు అలా. సో మన లైఫ్లో భుజాలు తట్టే వాళ్ళకన్నా భుజాలు నెట్టే వాళ్ళే ఎక్కువ ఉంటారు. సో ఇవన్నీ వదిలేసి సెల్ఫ్ ప్యాట్, ఎవరో వచ్చి మనం మోటివేట్ చేయక్కర్లేదండి. ఒక సక్సెస్ పర్సన్ ఉంటారు, ఒక 5 నిమిషాలు వాళ్ళు వచ్చి మోటివేట్ చేస్తే మనం మారిపోతామా?
చెప్పలేదు. మనలో మనకి సెల్ఫ్ మోటివేషన్ అనేది ఇంపార్టెంట్. ఓకే, వాళ్ళు చెప్తే మనం ఇన్స్పైర్ అవుతాం, ఇట్స్ జస్ట్ నథింగ్, కానీ దాన్ని పాటించాలి కదా. సో సెల్ఫ్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం ఒక ఇంటర్వ్యూకి వెళ్తే ఎవరు సెలెక్ట్ అవ్వలేదు, అక్కడ మనం సెలెక్ట్ అయితే వీఆర్ ద ఫస్ట్ మోస్ట్ పర్సన్ టు ఆక్యుపై ప్లేస్. సో అక్కడ మనం ఏం చేయాలంటే ఇలా తీసుకోండి, ఇలా టర్న్ చేయండి. సెల్ఫ్ పార్ట్ మనల్ని మనం అప్రిషియేట్ చేసుకోవాలి. వేరే ఎవరో వచ్చి అప్రిషియేట్ చేయరు, మన ఎవరు ఎంకరేజ్ చేయరు, ఇన్స్పైర్ చేయరు. మనల్ని మనం సెల్ఫ్ మోటివేట్ చేసుకోవాలి. సో ఇక్కడ సెల్ఫ్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. మనల్ని మనం మోటివేట్ చేసుకుని ఏదైనా ఒక పని చేసి ఎవరూ చేయలేని పని మనం చేయగలిగితే మనం గ్రేట్, హే నేను చేశాను, చాలా గ్రేట్ అని ఫీల్ అవుతాం కదా. సో ఇక్కడ మనకి సెల్ఫ్ మోటివేషన్లో సెల్ఫ్ పార్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. మనం చేసిన ఫలితాన్ని వస్తుంది. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బిఏ యూనిక్ పీస్ అండి. బిఏ యూనిక్ పీస్ అంటే ఒక యూనిక్నెస్ అనేది మనలో ఉండాలి, చాలా డిఫరెంట్గా ఉండాలి. వీ మస్ట్ థింక్ ఇన్ ఏ లాజికల్ వే ఆర్ క్రియేటివ్ వే. అందరూ ఆలోచిస్తే మనలో ఉన్న డిఫరెన్స్ ఏంటండి, వాళ్ళు ఎలా ఉంటారో మనం అలానే ఉంటాం. అలా ఉండకుండా వీ హ్యావ్ టు థింక్ ఇన్ ఏ డిఫరెంట్ వే అనమాట. జస్ట్ మన స్మార్ట్నెస్ ఉపయోగించి, జస్ట్ కొంచెం స్మార్ట్ లెవెల్స్ ఉపయోగిస్తే లాజికల్ థింకింగ్ అనేది మనకి అలవాటు పడిపోతాం. కొంచెం క్రియేటివ్గా థింక్ చేస్తే బాగుంటుంది. అట్ ద సేమ్ టైం మన మైండ్ని మనం కంట్రోల్ చేసుకునేలా మనం ఉండాలి. మన మైండ్ని మనం కంట్రోల్ చేసుకోకపోతే మనం ఎటువంటి ఎన్విరాన్మెంట్స్లో కూడా అడ్జస్ట్ అవ్వలేము. సో మన మైండ్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. మనకున్నటువంటి సిచ్యువేషన్స్ బట్టి, మనకున్నటువంటి ప్రాబ్లమ్స్ బట్టి, సిచ్యువేషన్స్కి తగ్గట్టుగా మన మైండ్ని మనం మౌల్డ్ చేసుకుంటూ ఉండాలి, కంట్రోల్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ బిఏ యూనిక్ పీస్ అంటే యూ హ్యావ్ టు థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్. అంటే థింక్ ఇన్ ఏ ఇన్సేన్ వే, ఇన్ డిఫరెంట్ వే. ఒక డిఫరెంట్ వేలో మనం థింక్ చేయాలి. థింక్ అవుట్ ఆఫ్ ది బాక్స్ అంటే అలా సేమ్గా థింక్ చేయకుండా డిఫరెంట్ వేలో, ఇన్ లాజికల్ అండ్ క్రియేటివ్ మైండ్ సెట్తో, స్మార్ట్నెస్తో మనం థింక్ చేస్తూ ఉండాలి. అట్ ద సేమ్ టైం యూనిక్ పీస్ అంటే మన రోల్ ప్లే ఎవరు కరెక్ట్గా చేయలేరు. మనమేంటో మనకు తెలుసు. నువ్వు నీలా ఉండు, ఎదుటి వాళ్ళ కాదు, వాళ్ళకి నచ్చినట్టుగా మనం ఉండకూడదు. మన రోల్ వేరే ఎవరు ప్లే చేయలేరు. అట్ ద సేమ్ టైం మనం చేసినంత పర్ఫెక్ట్గా రోల్ వాళ్ళు ప్లే చేయరు. ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ డెసిగ్నేషన్ అనమాట. సో యూ హ్యావ్ టు ప్లే యువర్ ఓన్ క్యారెక్టర్. డు నాట్ ఇన్స్పైర్ అదర్స్. వాళ్ళ యొక్క క్యారెక్టర్ మనని ఇన్స్పైర్ చేయకూడదు. ఓకే, నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బిఏ పర్ఫెక్షనిస్ట్. మనం ఏ పని చెప్పినా స్టార్టింగ్లో చెప్పాను కదండి, పర్ఫెక్ట్ పర్సన్కి ఏ అంటే పర్ఫెక్ట్ పర్సన్, బి డైలమా. పర్ఫెక్షన్కి డైలమాకి ఎంత డిఫరెన్స్ ఉందో, సో మనం ఏ పని చేసినా ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది ఉండాలి. దాని పట్ల ఒక వ్యూ ఉండాలి మనం చేయాలనుకున్న దానికి. సో ఏ పని చేసినా కానీ ఒక సర్టెన్ వేలో, ఒక లిమిట్లో, ఒక పర్ఫెక్ట్ వేలో మనం చేయాలి. మనం ఎప్పుడైతే పర్ఫెక్ట్గా చేస్తాం విల్ బీ ఏ పర్ఫెక్ట్ పర్సన్. సో బీ ఏ పర్ఫెక్షనిస్ట్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలానే మీ ముందుకి సరికొత్త టాపిక్స్తో మీ ముందుకు వచ్చేస్తూ ఉంటానండి. బాయ్ బాయ్.